నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి ముఖ్యాంశాలు. ఢిల్లీకి బయలుదేరిన టీడీపీ అధినేత చంద్రబాబు తాను వెళుతున్న సమయంలో ట్రాఫిక్ నిలిపివేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు తన కోసం ట్రాఫిక్ ను ఆపి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని అధికారులకు సూచన. టీడీపీ దాడులు చేస్తుందని గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెల్లడి. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయని ఆవేదన. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొందని ఆగ్రహం. తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని కలిసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పూల వర్షంతో కుటుంబ సభ్యులు స్వాగతం పలికిన వైనం. చిరంజీవికి పాదాభివందనం చేసిన పవన్ కళ్యాణ్. మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దంపతులు. నరసింహస్వామి చల్లని ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్ష. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరారు. తాను వెళుతున్న సమయంలో ట్రాఫిక్ నిలిపివేయడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కోసం ట్రాఫిక్ ను ఆపి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని అధికారులకు సూచించారు. పోలీసులు ప్రజాసేవకులుగా మారాలంటూ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లే క్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా ట్రాఫిక్ ను ఆపవద్దని చంద్రబాబు నిన్ననే అధికారులకు సూచించారు. చంద్రబాబు ఆదేశాలను ఆయన భద్రతా సిబ్బంది, గుంటూరు, విజయవాడ పోలీస్ ఉన్నతాధికారులకు తెలిపారు. అయితే నిన్న రాత్రి ఆయన టీడీపీ ఎంపీలతో కలిసి ఢిల్లీకి బయలుదేరారు. పోలీసులు మళ్లీ ట్రాఫిక్ ను ఆపేశారు. దీంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగే ఎన్డీఏ పక్షాల భేటీలో తమ ఎంపీలతో కలిసి చంద్రబాబు పాల్గొనున్నారు. టీడీపీ దాడులు చేస్తుందని గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ముఠాలు ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొందని జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొందని జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. సచివాలయాలు, ఆర్బీకే లాంటి ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీ ఒత్తిళ్లకు పోలీస్ వ్యవస్థ నిస్తేజంగా మారింది. 5 ఏళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని పచ్చముక్కల అరాచకాలను అడ్డుకోవాలి. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తలకు, సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటామని జగన్ ట్వీట్ చేశారు. తలపడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు, సామి నువ్వు, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవిని కలిశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ఢిల్లీలో ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరయ్యారు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన జనసేనాని అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు. భార్య నారా బ్రాహ్మణితో కలిసి మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు కూడా పాల్గొన్నాయి. కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో రికార్డు స్థాయి మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మంగళగిరిలో 72 ఏళ్ల ఎన్నికల చరిత్రలో తిరుగులేని మెజార్టీ సాధించారు. తన ప్రత్యర్థి మరుగుడు లావణ్యపై ఏకంగా 91,413 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దీంతో 1952లో మంగళగిరి నియోజకవర్గానికి జరిగిన తొలి ఎన్నిక నాటి నుంచి ఇప్పటి వరకు అత్యధిక మెజార్టీ సాధించిన ఎమ్మెల్యేగా ఆయన నిలిచారు.
हविषो हविषो जुषानो घृतप्रतीको घृतप्रतीको जुषानो हविषो हविषो जुषानो घृतप्रतीकः जुषानो घृतप्रतीको घृतप्रतीको जुषानो जुषानो घृतप्रतीको घृतयो निर्घृतप्रतीको जुषानो घृतप्रतीको घृतयो घृतप्रतीको घृतयो निर्घृतप्रतीको घृतप्रतीको घृतयो निरेध्येधि घृतयो निर्घृतप्रतीको निरेध्येधि घृतयो निर्घृतयो निरेधि घृतयो निरेधि घृतयो निरेधि पेत्वा मधु मधु पेत्वा पेत्वा मधुचार चार मधु पेत्वा पेत्वा मधुचार मधुचार चार मधु मधुचार गव्यं गव्यं चार मधु मधुचार गव्यं चारु गव्यं गव्यं चारु चारु गव्यं पिता पिता गव्यं चारु चारु गव्यं पिता 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 गव्यं गव्यं पितेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठिते నరసింహస్వామి చల్లని ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆకాంక్షించారు. మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలో నెంబర్ 1 గా నిలబెడతానని చెప్పారు. ఈ విజయోత్సవంలో పాల్గొనేందుకు చిరంజీవి కుటుంబ సభ్యులందరూ ఆయన నివాసానికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కు పూలవర్షంతో కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్, వదిన సురేఖ తదితరులు ఆయన్ను ఆలింగనం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ దంపతులకు తల్లి వదిన హారతితో స్వాగతం పలికారు. జనసేనాని ఇంట్లోకి వెళ్లగానే తన అన్నయ్య చిరంజీవికు పాదాభివందనం చేశారు. తమ్ముణ్ణి ఆప్యాయంగా పైకి లేపిన చిరంజీవి ఆలింగనం చేసుకున్నారు. ఈ సమయంలో నాగబాబు భావోద్వేగానికి గురయ్యారు. ఆ సమయంలో అక్కడున్న వారంతా ఒకంత భావోద్వేగంతో కూడిన ఆనందంతో నిండిపోయారు. డియర్ కళ్యాణ్ బాబు అంటూ కేక్ ను కట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తన తల్లి వదిన పాదాలకు కూడా నమస్కరించారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కోడ్ ను ఎత్తివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న రాత్రి ఎన్నికల కోడ్ ముగిసినట్టు పేర్కొంది. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు పల్నాడు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మళ్లీ అల్లర్లు చెలరేగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. పల్నాడులో విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, ప్రతి ఒక్కరూ విధిగా పోలీసుల మార్గదర్శకాలను పాటించాలని ఎస్పీ మల్లికా ఘార్గ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని సెలవుపై వెళ్లాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది. దీంతో ఆయన సెలవుపై వెళ్లారు. ఈ నెలాఖరున ఆయన పదవీ విరమణ చేయనున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల సందర్భంగా అరాచకాలు సృష్టించిన కేసుల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తాత్కాలిక ఊరట లభించింది. ఆయనపై నమోదైన 4 కేసుల్లో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 13 వరకు పొడిగించింది. బెయిల్ పిటిషన్లపై వెకేషన్ బెంచ్ ప్రాథమిక విచారణ జరిపింది. అప్పటికే రాత్రి 10 దాటడం, పూర్తిస్థాయి వాదనలు వినేందుకు సమయం లేకపోవడంతో ఇరుపక్షాల న్యాయవాదుల సమ్మతితో కోర్టు విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల రోజు మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వైగేట్ పోలింగ్ బూత్లో ఈవీఎంను బద్దలు కొట్టిన వ్యవహారంతో పాటు మరో 2 హత్యాయత్నం కేసులు పిన్నెల్లిపై నమోదైన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా పిన్నెల్లి తరపు సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి ప్రాథమిక వాదనలు వినిపించారు. బెయిల్ పిటిషన్లపై గురువారమే విచారణ జరిపి వాటిని పరిష్కరించాలని సుప్రీంకోర్టు చెప్పలేదన్నారు. పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు సమయం లేనందున మరో రోజుకు వాయిదా కోరారు. మధ్యంతర ఉత్తర్వులను పొడిగించకపోతే అర్ధరాత్రి అరెస్ట్ చేయడానికి పిటిషనర్ ఇంటి చుట్టూ పోలీసులను మోహరించారన్నారు. టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు తరపు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ ఎన్నికల సందర్భంగా పిన్నెల్లి అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆయనపై నమోదైనవి తీవ్రమైన కేసులని చెప్పారు. ఈ కేసులో అరెస్ట్ నుంచి ఉపశమనం కల్పించేందుకు అర్హత లేదన్నారు. ఈ ఘటనలో గాయపడిన కారంపూడి సీఐ నారాయణ స్వామి తరపు న్యాయవాది అశ్విన్ కుమార్ వాదనలు వినిపించారు. సీఐపై అత్యంత దారుణంగా దాడి చేశారని అన్నారు. పోలీసుల తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ పిన్నెల్లిపై నమోదైన కేసుల్లో 2 7 పైబడి శిక్ష విధించేందుకు వీలుందన్నారు. మరోవైపు పిన్నెల్లి అరెస్టుపై రాత్రి వరకు ఉత్కంఠ కొనసాగింది. బెయిల్ పొడిగిస్తూ రాత్రి హైకోర్టు ఉత్తర్వులు వెలువడ్డాక పరిస్థితి సద్దమణిగింది. వైశాఖ బహుళ అమావాస్య శనీశ్వర స్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక అర్చనలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. వేకోజామున సుప్రభాత సేవ, పంచామృత అభిషేకం, సప్తన, నిత్యార్చనలు అనంతరం ప్రతి సంవత్సరం వలె అష్టోత్తర శతలాభిషేకంతో పాటు శనీశ్వర స్వామి మహాయాగం నిర్వహించామని తెలిపారు. శనీశ్వర స్వామి జన్మదినం సందర్భంగా సీతమ్మవారి పాదాల వద్ద వేయించేసి ఉన్న శనీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు తూటుపల్లి శ్రీమన్నారాయణమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా అర్చకులు తూటుపల్లి శ్రీమన్నారాయణమూర్తి మాట్లాడుతూ స్వామివారి జన్మదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఆలయ ఈవో గోవాడ వెంకటేశ్వరరావు ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసి దగ్గరుండి పర్యవేక్షించారు. ఈరోజు శనీశ్వర స్వామి వారి జయంతి, వైశాఖ బహుళ అమావాస్య శనీశ్వర జయంతి. ఈ సందర్భంగా విజయవాడలో వేంచేసిన ప్రత్యేక శ్రీ శనీశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు స్వామివారికి విశేషమైనటువంటి పూజలు జరుగుతున్నాయి. ఈరోజు స్వామివారికి వేకువజామునే సుప్రభాత్ సేవ, అనంతరం స్వామివారికి పంచామృతాభిషేకం, స్నపన, నిత్యార్చనలు జరిగినాయి. తర్వాత స్వామివారికి జయంతి నాడు జరిగేటువంటి అష్టోత్తర శత కలశార్చన అభిషేకం, ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి ఈ అభిషేకం ఈరోజు కూడా చేస్తున్నారు. ప్రత్యేకించి ఈరోజు శనీశ్వర మహాయాగం జరుగుతుంది. ఈరోజు శని భగవానుడికి ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి శని ప్రీతిగా చేసేటువంటి తైలాభిషేకం, తిలదానం, స్వామివారి యొక్క హోమం ఇవన్నీ చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అందుచేత భక్తులందరూ కూడా ఎక్కడ శనీశ్వర స్వామివారి క్షేత్రం ఉంటుందో ఆ క్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించి కొంచెం మీకు తోచినంత నువ్వుల నూనె, నువ్వులు, బెల్లం ఇవి స్వామివారికి సమర్పిస్తే గోచరే జన్మ లగ్నేవా ద్వాదశాంతర్దశ చ రక్షామి సతతం తస్య పీడాభ్యో అన్యగ్రహేషు చ. గోచారంలో కానీ, జన్మలగ్నంలో కానీ, ద్వాదశ రాశుల్లో కానీ ఎక్కడైనా సరే స్వామివారిని మనం పూజించినట్లయితే ఆ పూజించినటువంటి భక్తులందరినీ కాపాడతారు అని చెప్పి మనకి పద్మపురాణం చెబుతోంది. అందుచేత
భక్తులు స్వామికి ప్రీతికరమైనటువంటి తైలాభిషేకం తిలదానం ఆచరించి స్వామి కృపకు పాత్రుడు కావాల్సిందిగా కోరుచున్నాం. ఆలయ ఈవో గోబాడ వెంకటకృష్ణారావు గారు ఈ దేవస్థానంలో స్వామివారి ఉత్సవానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఈరోజు స్వామివారి సన్నిధిలో భక్తులందరి చేత 108 మంది దంపతుల చేత 108 కలశాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. 41 రకాల ద్రవ్యాలతో పంచామృత అభిషేకములతో మరియు విశేష హోమాలతో ఈరోజు జయంతి జరుగుతుంది. ఈ జయంతి తర్వాత స్వామివారికి అన్నదాన మహోత్సవం చేస్తారు. అన్నప్రసాద వితరణ జరుగుతుంది. సాయంత్రం కూడా విశేషమైనటువంటి అర్చన ఉంటుంది. భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఎవలో శని మహారాజ్ కీ జై. దర్శించండి, తరించండి. 5 సంవత్సరాల సైకో పాలన సాగించిన జగన్ సర్కార్ కు ఆంధ్ర ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పారని, కూటమి ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని భావించి రాష్ట్ర భవిష్యత్ కోసం భావితరాల కోసం ఆలోచించి అత్యధిక మెజార్టీతో ఎన్డీఏ కూటమిని గెలిపించారని టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ తెలిపారు. రానున్న కాలంలో చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు తీస్తుందని, ప్రజలు సుఖశాంతులతో సుపరిపాలనలో జీవిస్తారని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గం పంజా సెంటర్లో తన కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ 5 సంవత్సరాలు రాక్షస పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారన్నారు. రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి సొంత ప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని లూటీ చేశారని అన్నారు. ప్రతిపక్ష నాయకులపై దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడి అన్యాయంగా కేసులు పెట్టి జైలుకు పంపించారని, చంద్రబాబు లోకేష్ పాదయాత్రలో కూడా రౌడీలతో గూండాలతో దాడులు చేయించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు. కోడికత్తితో ప్రారంభమైన జగన్ నాటకం గులకరాయితో ముగిసిపోయిందని, ప్రజలు కూడా ఈ నాటకాలను తెలుసుకొని ప్రజలు చైతన్యవంతమయ్యారని వివరించారు. పాలన గాలికి వదిలేసిన జగన్ రాష్ట్రంలో రాక్షస పాలన చేశారని, గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ గా తాడేపల్లి ప్యాలెస్ మారిపోయిందని అన్నారు. రాష్ట్ర ప్రజలను భయప్రాంతులను చేసే విధంగా జగన్ పాలన సాగించారని, ఈ క్రమంలో ప్రజలు కూటమిని నమ్మి కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించారని తెలిపారు. పశ్చిమలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిని 47,000 మెజార్టీతో, కేసినేని 2,87,000 మెజార్టీతో కనీవిని ఎరుగని రీతిలో మెజార్టీ ఇచ్చి గెలిపించి వైసీపీ నాయకులకు బుద్ధి చెప్పారని అన్నారు. ఎన్డీఏ కూటమిని గెలిపించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం సుపరిపాలన అందజేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో బెవర సాయి సౌదాకర్, జిల్లా మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి సత్తార్, జిల్లా కార్యాలయ కార్యదర్శి సారేపల్లి రాధాకృష్ణ, వడ్డాతి రమణ, మక్కిన భాస్కర్, జిల్లా కార్మికుల కార్యదర్శి మీర్జా ముష్ఫర్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి యలమంచిలి సుజనా చౌదరి గారిని తెలుగుదేశం పార్టీ ఒకవైపు, జనసేన పార్టీ ఇంకోవైపు కలిసి గట్టిగా ఆయన్ని గెలిపించి ఈరోజు దాదాపు 47,000 మెజారిటీతో ఇలా ఈరోజు ఎమ్మెల్యేగా చేశామంటే ప్రజలందరూ కూడా ఒక మంచి నాయకత్వాన్ని కోరుకున్నారు. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా కేసినేని శివనాథ్ చిన్ని గారిని తెలుగుదేశం పార్టీ ఎంపీగా ప్రజలందరూ కూడా దాదాపు 2,87,000 మెజారిటీతో గెలిపించారంటే ఇది సామాన్యమైన ఎలక్షన్ కాదు, ఇది ఒక రికార్డు స్థాయి ఎలక్షన్. ప్రజల యొక్క గెలుపు ఈ ఎలక్షన్ అనేది చెప్పి, ఈ గెలుపు కేవలం ప్రజల గెలుపే తప్ప, ఈ గెలుపు జగన్మోహన్ రెడ్డిని వినాశనం చేయాలని చెప్పే తప్ప, ఈ గెలుపు రాష్ట్రం అభివృద్ధి చెందాలనే గెలుపు తప్ప, ఈ గెలుపు ప్రజా గెలుపు అని చెప్పి మేమందరం కూడా చెప్తా ఉన్నాం. ఈ విషయాన్ని త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. అలాగే ప్రమాణ స్వీకారం జరిగిపోతా ఉంది. కేంద్రంలో కూడా నరేంద్ర మోదీ సర్కార్కి తెలుగుదేశం పార్టీ కీలక బాధ్యతలు నిర్వహించడానికి ఆహ్వానించడం కూడా జరిగింది. ఒక మంచి భవిష్యత్తు ఉంది ఆంధ్ర రాష్ట్రానికి, ఒక మంచి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమితో మోడీ గారి యొక్క ప్రధానమంత్రి నేతృత్వంలో మనం అందరం కూడా చూడబోతా ఉన్నాం. తప్పనిసరిగా ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో నేను ఒక మాట చెప్తా ఉన్నా, అన్ని సామాజిక వర్గాలు ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమిని నమ్మి ఈరోజు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్క విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఓటర్లందరూ కూడా నేను చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, భావితరాల కోసం రాష్ట్ర ప్రజలు ఉవ్వెత్తున లేచిన కెరటంలా ఓటు హక్కుతో రాక్షస పాలనను అంతమొందించారని టీడీపీ నాయకులు కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. వచ్చింది రామరాజ్యం అని, ప్రజలు సుఖశాంతులతో ఉంటారని ఆయన తెలిపారు.
గురువారం నెహ్రూ బొమ్మ సెంటర్లో 51వ డివిజన్ అధ్యక్షుడు కుంచం దుర్గారావు, బోను జయశంకర్ ఆధ్వర్యంలో ఎన్డీఏ విజయోత్సవాలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి పేదలకు స్వీట్లు పంపిణీ చేశారు. బాణసంచా కాల్చి ఆనందోత్సాహాలను వెల్లబుచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఉమ్మడి చంటి మాట్లాడుతూ 5 సంవత్సరాల దుర్మార్గపు పాలనను ప్రజలు చరిత్రలో నిలిచిపోయేలా తీర్పు ఇచ్చారని అన్నారు. 5 సంవత్సరాల జగన్ పాలనలో ప్రజలు అన్ని విధాలా నష్టపోయారని, పాలనను గాలికి వదిలేసిన జగన్ స్వార్థపూరిత రాజకీయాలతో దాడులతో రాష్ట్ర వ్యాప్తంగా దమనకాండ చేశారని, దీంతో రాష్ట్రం 15 సంవత్సరాలు వెనుకబడిపోయిందని అన్నారు. కూటమి నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని, ప్రజలు సుఖశాంతులతో ఉంటారని భరోసా ఇచ్చారు. పశ్చిమంలో సుజనా చౌదరి, కేసినేని చిన్ని ఆధ్వర్యంలో పశ్చిమ నగరం మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేంద్ర జ్యువెలరీ రాజేంద్ర కుమార్, చంచు సురేష్, తిరుమలేష్, బంక నాగమణి, డి చిట్టిబాబు, కుంచం బాలకృష్ణ, కక్కుర్తి సింహాచలం, కోటి, బోన్ సురేష్, గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 51వ డివిజను కుంచం దుర్గారావు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, అలాగే బోన్ శంకరు, ఇంకంతా అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కేక్ కట్ చేసుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ప్రజలందరూ కూడా ఒక ఆలోచనతో రేపు భావితరాల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు అవసరం, జగన్మోహన్ రెడ్డికి బాయ్ బాయ్ టాటా చెప్పాలి అనే ఆలోచనతో ప్రజలందరూ కూడా వన్ సైడ్గా ఓట్లు వేయడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా కూడా మరి ఇవాళ కూటమి అధికారంలో ఎంత అవసరం ఉందంటే 2014 to 19 ఎంత సూపర్ పరిపాలన చేశారు. అదేవిధంగా అద్భుతమైన పరిపాలన అవసరం. మరి నిత్యావసర వస్తువులు కానివ్వండి, కరెంటు బిల్లులు కానివ్వండి, పెట్రోల్ ధరలు కానివ్వండి, అన్నీ అందుబాటులో ఉండేది ఒక్క కూటమికే సాధ్యపడిద్దని కూటమికి ప్రజలందరూ కూడా పట్టం కట్టడం జరిగింది. మరి మాకు ఒక తెలిసాక ఇంత మెజార్టీలు ఎప్పుడూ చూడలేదు. అంటే వన్ సైడ్ వారైంది. అందుకే మరి మనం అందరం కూడా మరి ప్రజలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలోనూ జిల్లాల్లోనూ ఘన విజయం సాధించడం పట్ల కూటమి శ్రేణులు ఘనంగా సంబరాలు జరుపుకున్నాయి. నగరంలోని మొగల్రాజ్పురం నిమ్మతోట సెంటర్లో ఫ్రెండ్లీ సేవా యూత్ ఆధ్వర్యంలో వేడుకలు అంబరాన్నంటాయి. ఈ రాష్ట్రంలో కూటమి విజయం సాధించడం పట్ల విజయవాడ మొగల్రాజ్పురం నిమ్మతోట సెంటర్ వద్ద ఫ్రెండ్లీ సేవా యూత్ ఆధ్వర్యంలో కూటమి శ్రేణులు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 21 అసెంబ్లీ సీట్లు, 2 ఎంపీ సీట్లను గెలుచుకోవడంతో పాటుగా విజయవాడ ఎంపీగా కేసినేని శివనాథ్ అత్యధిక మెజార్టీతో గెలుపొందడం, నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వరుసగా 3వ విజయం అందుకోవడంతో జన సైనికులు, తెలుగు తమ్ముళ్లు కేక్ కటింగ్ చేసి పుష్పగుచ్చాలతో ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. బాణసంచా, టపాసులు కాల్చి వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు. తమ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్లీ సేవా యూత్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు ఈశ్వర్రావు, పాతినవలస, తణుకు వెంకట్, సాయి, రాము, పండు, టీడీపీ నాయకులు గుమ్మడి గురుప్రసాద్, నాగుమోతురాజ్ తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న శుభ సందర్భంలో నిన్న విజయవాడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ ఊహించని రీతిలో జన సైనికులు అవునండి, బీజేపీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ వారు అందరూ సమిష్టిగా ఊహించిన రీతిలో ప్రజలు ఎవరికి వాళ్ళు వైనాట్ 175 అంటే వైనాట్ 11 అనేది ప్రజలు వారికి బుద్ధి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కానీ రాజకీయ పార్టీలు ఎప్పుడైనా ప్రజలతో ఎంత మమేకమై ఉంటే అంత బాగుంటుంది అనేది ఈ 2024 ఎలక్షను ఒక రాజకీయ నాయకులు కూడా ఒక విధంగా ఇది గుణపాఠమే. అది ఏ కులమన్నా అవనండి, ఏ మతం అన్నా అవనండి, ఏ పార్టీ అన్నా అవనండి, ఎప్పుడూ ప్రజలందరూ మన మనుషులు. మనం ఆ ఎలక్షను ఆ వారం 10 రోజులే కానీ మనం అందరం కూడా సర్వీస్ చేయాలనేది ఒక ఉద్దేశం ఉండాలనేది కూడా ఈ ఎలక్షన్ ఒక చెంపపెట్టు లాంటిది అనేది నేను సభాముఖం దీన్ని చెప్పగలను. ఎందుకంటే ఇవాళ ఎవరికి చూసినా గతంలో మేము గెలుస్తామనేవాళ్ళు, మేము ఇంత మెజార్టీ అన్నవాళ్ళు కూడా అసలు ఎక్కడ చూసినా 50,000, 60,000, 70,000. ఇవాళ లోకేష్ బాబు గారు ఉన్నారంటే 91,000. యాక్చువల్గా గుంటూరు జిల్లాలో ఒక విధంగా చెప్పాలంటే లోకేష్ గారు అప్పుడు ఎంఎస్ కోటేశ్వరరావు తర్వాత ఈయన లోకేష్ గారే ఇవాళ గుంటూరు జిల్లాలో ఒక
హైయెస్ట్ మెజార్టీతో గెలిచిన వ్యక్తిగా ఈరోజు మనం చెప్పగలం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీకి బయలుదేరిన టీడీపీ అధినేత చంద్రబాబు తాను వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ నిలిపివేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు తన కోసం ట్రాఫిక్ ను ఆపి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని అధికారులకు సూచన. టీడీపీ దాడులు చేస్తుందని గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెల్లడి. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయని ఆవేదన. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొందని ఆగ్రహం. తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని కలిసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కు పూల వర్షంతో కుటుంబ సభ్యులు స్వాగతం పలికిన వైనం. చిరంజీవికి పాదాభివందనం చేసిన పవన్ కళ్యాణ్. మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దంపతులు. నరసింహస్వామి చల్లని ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్ష. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.